బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపిన బీజేపీ నాయకులు. బీజేపీ పార్టీ కేంద్రంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు చరిత్రలో నిలిచిపోయే రోజని గజ్వేల్ బీజేపీ నాయకులు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కినందుకు ర్యాలీ నిర్వహించి టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పండుగ రోజు అని ఒక చాయ్ వాలా ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కావడం చాలా సంతోషకరమన్నారు. భారతదేశంలో 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందో మనందరికీ తెలుసని, భారతదేశాన్ని 10 సంవత్సరాలు పాలించిన బీజేపీ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందో దేశ ప్రజలందరికీ తెలుసన్నారు. నేను మీ బండారు మహేష్. ఈరోజు దేశవ్యాప్తంగా ఇలా భారతదేశానికి ముఖ్యంగా పండుగ రోజు అని చెప్పేసి చెప్పుకోవాల్సినటువంటి దినం. ఎందుకంటే ముఖ్యంగా ఒక చాయ్ వాలా ముచ్చటగా మూడోసారి ఇలా దేశానికి ప్రధానమంత్రి కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా ఇలా అదేవిధంగా ఇలా ఈ దేశంలో ఏ రకంగానైతే అవినీతి 70 సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఇలా దేశంలో ఏ పార్టీ అభివృద్ధి చేసిందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలనే 70 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఇలా 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధిని ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది. ముఖ్యంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఇలా దేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఇలా స్వచ్ఛందంగా ప్రజలు కూడా దేశంలో సుఖంగా బతుకుతున్నారు. అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే అని చెప్పేసి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా ముచ్చటగా మూడోసారి భారతీయ జనతా పార్టీ దేశంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఇలా 2 మంత్రి పదవులు రావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలా ముఖ్యంగా ఈ దేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పేసి మనందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇలా ఒక ఆఫీస్ బాయ్గా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి గారికి ఇలా కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం అనేది ఇలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఒక సామాన్య కార్యకర్తగా ఒక పట్టణ పార్టీ అధ్యక్షునిగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారిని ఇలా కేంద్ర మంత్రిగా ఇలా ప్రకటన చేయడం అనేది చాలా సంతోషంగా. ఇలాంటి విషయాలు, ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలు ఇలా సామాన్యమైనటువంటి కార్యకర్తలకు ఇలా కిరీటం చాలా పెద్ద స్థాయిలో ఇలా గొప్ప గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇలా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు రావడం జరిగిందో, ఇలా ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి ఇలా 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచాం. ఇలా 4 ఎంపీ స్థానాల నుంచి ఇలా ముఖ్యంగా 8 ఎంపీ స్థానాలు మనకి గెలుచుకున్నామంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో గజ్వేల్ గడ్డ మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే ఖచ్చితంగా ఉండబోతా ఉంది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం కోసం మేమందరం కూడా ఇలా బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా గజ్వేల్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం కోసం పనిచేస్తామని చెప్పేసి మేమందరూ తెలియజేస్తూ భారత్ మాతాకి జాతికి శుభదినం. ఈరోజు భారత ప్రధానమంత్రిగా మూడవసారి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో శుభదినం. తెలంగాణ రాష్ట్రానికి 2 మంత్రి పదవులు, అందులో కష్టపడ్డ కింది స్థాయి నుంచి ఎదిగిన బండి సంజయ్ గారికి మంత్రి పదవి రావడం, అలాగే కిషన్ రెడ్డి గారికి కూడా కింది స్థాయి నుంచి కష్టపడి మంత్రి పదవి రావడం అంటే బీజేపీ పార్టీ అనేది ప్రజల కోసం పనిచేసే పార్టీ, కార్యకర్తల కోసం పనిచేసే పార్టీ అనేది ఈరోజు నిరూపమైంది. ఎందుకంటే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఓన్లీ బీజేపీ పార్టీతో అవుతుంది, నరేంద్ర మోడీ గారితో అవుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీ ముందుకెళ్లడం బండి సంజయ్ గారితో అయింది, అలాగే కిషన్ రెడ్డి గారితో అయింది. కాబట్టి వాళ్ళ సేవలు గుర్తించి ఈరోజు భారత ప్రధానమంత్రి గారు ఈ ఇద్దరికి ప్రతిఫలం ఇవ్వడం అనేది కార్యకర్తలు అందరిలో చాలా ఆనందంగా ఉంది. ఇలాగే తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కూడా ఈ ఇద్దరి మంత్రుల నాయకత్వంలో ఇంకా కొంతమంది నాయకత్వంలో సమిష్టిగా కష్టపడి ప్రతి కార్యకర్త వచ్చే 5 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో
బీజేపీ జెండా ఎగిరేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే 5 సంవత్సరాల తర్వాత ప్రమాణ స్వీకారానికి ఇదే చేరువస్తారం ఇక్కడ భారీ ఎత్తున ఆనందంగా మేము విజయోత్సవాలు చేస్తామని సభముగా తెలియజేస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రానికి మంత్రిగా ఎన్నుకోబడిన కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అలాగే మిగతా మంత్రుల దేశంలో ఎన్నికైన 30 మంది మంత్రులకు, ప్రధానమంత్రి గారికి పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.